అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇది ఢిల్లీ సర్కిల్కు సెలెక్ట్ అయినటువంటి పోస్ట్ మ్యాన్ సిబ్బంది గురించి చెప్తున్నానండి. ఏంటంటే దాంట్లో చాలా డౌట్స్ వస్తున్నాయని నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. అందులో డౌట్ పడాల్సింది ఏం లేదండి. ఎవరికైతే పోస్టింగ్ ఆర్డర్ వచ్చేసిందో వాళ్ళని రిలీవ్ చేస్తారు. మిమ్మల్ని 20వ తారీఖు లోపల అక్కడ జాయిన్ కమ్మని కూడా అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు అందరు చదివే ఉంటారు. ఏదైతే వాళ్ళు 20వ తారీఖు నుంచి 10 days మీకు ట్రైనింగ్ ఉంటుంది, పోస్ట్ మ్యాన్ ట్రైనింగ్. దాని తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారండి. అయితే దాంట్లో మీకు మామూలుగా సర్టిఫికేట్స్ మీరు దాంతోపాటు వాళ్ళకి జాయిన్ అయ్యేటప్పుడు ఏం తీసుకురావాలనేది కూడా ఒక పారాగ్రాఫ్లో మీకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లోనే మెన్షన్ చేశానండి. అందులో ఒకటి ఒరిజినల్ మార్క్స్ షీట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నారండి. మనకు సంబంధించి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఏముంటే అవన్నీ ఒరిజినల్ తీసుకోవాలండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. మనకందరికీ ఇదివరకు మెట్రికులేషన్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ వేరేగా, మార్క్స్ మేము వేరేగా ఉండేవి. కానీ ఎస్ఎస్సి చదివిన వాళ్ళకి ఏదైతే మనం 10th క్లాస్ చదివామో దానికి మనకు కంబైన్డ్గా ఒకటే ఉంటుందని మీ అందరికీ తెలుసండి. అది తీసుకువెళ్ళాలి ఇన్ ఒరిజినల్. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ ఏదైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలండి. ఒరిజినల్ సర్టిఫికేటే ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అన్నారండి. మీ దగ్గర ఇవి ఉంటాయి కాబట్టి వీటిని తీసుకెళ్ళాలి. తర్వాత 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇన్ కలర్ అండి. కలర్తో ఉన్నటువంటివి 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కావాలన్నారండి. మళ్ళీ ఏమన్నారంటే కింద ఇవన్నీ కూడా మీకు 3 sets ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్. వీటన్నిటిని 3 కాపీలు జిరాక్స్ తీసుకుని సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సంతకమే ఉండాలండి. మీ సంతకం చేసి పేరు రాయాలి. సెల్ఫ్ అటెస్టెడ్, దట్ ఈస్ సెల్ఫ్ యు ఆర్ అటెస్టింగ్ దట్ సర్టిఫికేట్ అండి. ఇది అన్నీ కూడా 3 సెట్లు పైన చెప్పిన. అది కాకుండా అటెస్టేషన్ ఫామ్స్ 3 sets అన్నారండి. క్యారెక్టర్ సర్టిఫికేట్స్ 2 గెజిటెడ్ ఆఫీసర్స్, ఇద్దరు వేరు గెజిటెడ్ ఆఫీసర్ల దగ్గర తీసుకున్నటువంటివి అవి 2 సెట్లు. అలాగే ఐడెంటిటీ సర్టిఫికేట్ అని దాంట్లోనే ఇచ్చింటారండి. ఏదైతే మీకు ఫార్మాట్ ఇచ్చామో అటాచ్ చేసామని వాళ్ళు చేశారు. రీసెంట్గా అటెస్టేషన్ ఫామ్స్ అందరూ తీసుకున్నారండి, ఎవరి దగ్గర అయితే లేదు అనేది. గతంలో ఉన్నటువంటి అటెస్టేషన్ ఫామ్స్ అన్నీ కూడా మీ ఫైల్తో పాటు పంపించారు. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీరు డివిజనల్ ఆఫీస్ను కన్సల్ట్ చేయండి, లేదా మీ సబ్ డివిజనల్ ఆఫీస్ను ఇమీడియట్గా కన్సల్ట్ చేసి అటెస్టేషన్ ఫామ్స్ ఏదైతే ఫార్మాట్ ఇచ్చారో దాంట్లో మీరు గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు మీకు సంబంధించినటువంటిదండి. అటెస్టేషన్ ఫామ్లో వేరే ఏముండదండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, సన్ ఆఫ్ అది, మీ కమ్యూనిటీ, తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రీ, అట్లాంటివి. డేట్ ఆఫ్ ఎంట్రీ కాదండి, జనరల్గా మీరు ఎక్కడెక్కడ చదివారు, 15 years ఏజ్ నుంచి ఎక్కడ ఉన్నారు, ఇట్లాంటివి. మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, అవన్నిటికీ నో అని వచ్చేటట్లు అలాగే ఉంటుందండి. దాని కంటిన్యూషన్లోనే ఈ గెజిటెడ్ ఆఫీసర్ సర్టిఫికేట్స్ ఫార్మాట్ ఇవన్నీ ఉంటాయి. అందులో కూడా ఒక హెల్త్ సర్టిఫికేట్ ఉంటుందండి. మీరు హెల్త్ సర్టిఫికేట్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు, లేని వాళ్ళని వాళ్ళు అడిగారు, ఏదైతే సివిల్ సర్జన్ దగ్గర మీరు తీసుకోలేదనేది అది కూడా తీసుకుని కూడా మనం మెయిల్ చేయవచ్చు అండి. మీరు అన్నీ కూడా ఇమ్మీడియట్గా టచ్లో ఉండి డిఓతో ఏదైతే మెయిల్ ద్వారా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తున్నాయో వాటి గురించి ఎంక్వైరీ చేసుకోండి. సాధ్యమైనంత వరకు 20వ తారీఖున మీరు అక్కడికి చేరి జాయిన్ అయ్యేటట్టుగానే చూసుకోండి. ఇది జనరల్గా డాక్యుమెంట్స్, మీ అపాయింట్మెంట్ ఆర్డరు, మీకు ఇప్పుడు ఇచ్చిన ఈ ఆర్డరు, ఇవన్నీ కూడా తీసుకుని ఈ సర్టిఫికేట్స్ వాళ్ళు ఏదైతే అడిగారో వాటిని తీసుకొని వీటన్నిటిని జాగ్రత్తగా ఒక ఫైల్ కవర్లో పెట్టుకొని తీసుకెళ్ళండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి కూల్ క్లైమేట్ని బట్టి కూడా మీరు కావాల్సినటువంటి బెడ్షీట్స్ కానివ్వండి, ఏదైనా కూడా కొద్దిగా ఎక్కువ మోతాదులోనే తీసుకెళ్ళండి, మీకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం అక్కడ ఉన్నటువంటి 6-7 degrees చలికి తట్టుకోవడం కష్టం కావచ్చు. కాబట్టి మీరు పకడ్బందీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారయ్యి వెళ్ళండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. అన్ని డివిజన్స్ నుంచి అండి, అటు ఏపీ నుంచి కూడా, చిత్తూరు డివిజన్ నుంచి, ఒంగోలు, కొంతమంది అందరూ కూడా నాకు వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళ ఆర్డర్స్ కూడా పెడుతున్నారు. ఇన్ ద సేమ్ మేనర్ మన తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి నిజామాబాద్ డివిజన్కి సంబంధించిన వాళ్ళు కానీ, హన్మకొండ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ అందరికి కూడా పోస్టింగ్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయండి. ఏ ప్రాబ్లం ఉన్నా పోస్టింగ్ ఆర్డర్స్ మళ్ళీ వాళ్ళు ఇస్తారండి. ఏదైనా డాక్యుమెంట్ లేదో అట్లా అది కూడా మీరు తెలుసుకోండి. ఆర్డర్స్ అందరికీ వస్తాయండి. ఒకరికి ఆపడం, ఒకరికి ఇవ్వడం అనేది అయితే జనరల్గా ఉండదు. అది అర్థం చేసుకోండి. మీకు రేపు కూడా మనకు 18th కాబట్టి రేపు కూడా మీకు ఇంకా కొంతమందికి పోస్టింగ్ ఆర్డర్స్ రావచ్చండి. మీరు దీని విషయమై టచ్లో ఉండండి.
మీ సూపర్వైజర్స్తో, మీ సుపీరియర్ వాళ్ళతో, మీ డిఓతో టచ్లో ఉండండి. మీకు అంత మంచి జరుగుతుందండి. అందరికీ ఆర్డర్స్ వస్తాయి. ఇవన్నీ రెడీ చేసుకోండి. అందరూ కూడా సిద్ధంగా ఉండి అక్కడికి వెళ్ళడానికి చేయండి. 10 days ట్రైనింగ్ అయిపోతే మీకు పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారండి. ఫస్ట్లో కొద్దిగా మీకు ఇబ్బంది కావచ్చు, తర్వాత మీరే అలవాటు పడిపోతారండి. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి.